భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇది చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు హర్షిత్ రాణా వీళ్ళిద్దరి జోడీని విడదీయడంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పంపిన ఒక మెసేజ్ చాలా ప్రభావం చూపించిందా అంటే, గెలిచే మ్యాచ్‌లో భారత్ అక్కడే తడబడింది. దీనికి కారణం గౌతమ్ గంభీరా అంటే అవుననే చెప్పొచ్చు. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే 2-1తో సిరీస్ అనేది మనం కోల్పోయాం. ఓకే. అయితే కెన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ కూడా మైకేల్ బ్రేస్‌వెల్ సారథ్యంలో కివీస్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని క్రమ చే అంటే ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తడబడినప్పటికీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన పోరాటం చేశాడు. తనకి తోడు హర్షిత్ రాణా, నితీష్ ఇద్దరు కూడా బాగా రాణించారు. వీరిద్దరి మధ్య 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే ఇక హర్షిత్ రాణా కూడా సిక్సర్లతో విరుచుకుపడడంతో బానే జరిగింది. అయితే గౌతమ్ గంభీర్ సందేశం వల్ల పూర్తిగా మ్యాచ్ మారిపోయిందా అంటే ఒక సంఘటన చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ధ్రువ్ జురెల్ ద్వారా మైదానంలో ఉన్న ఆటగాళ్లకు ఒక సందేశం పంపాడు. ఆ మెసేజ్ ఏంటి అనేది గనుక చూసినట్టయితే, ఆ తర్వాత మ్యాచ్ మలుపు తిరిగింది. అంతవరకు అటాకింగ్ గేమ్ ఆడిన హర్షిత్ రాణా తన కెరియర్‌లో మొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే భారీ షాట్‌కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ, హర్షిత్ రాణా ఔట్ అయిన మరుసటి బంతికే సిరాజ్ కూడా పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది. మరోవైపు వికెట్లు పడుతున్న కోహ్లీ తన పోరాటాన్ని ఆపలేదు. అయితే చివరికి ఒక తప్పుడు షాట్ ఆడి ఔట్ అవ్వడంతో ఇక భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అసలు ఎందుకని గౌతమ్ గంభీర్ చక్కగా ఆడుతున్న ఇద్దరిని జోలికి వచ్చి అంత రచ్చ చేశాడో ఏంటి అని ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చాలా పెద్ద రచ్చ లేగుతుంది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.